शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय। ॐ श्री महागणाधिपतये नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम। ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై శక్తివంతమై పుణ్యప్రదమై ఆనందకరమైనటువంటి సహస్ర జ్యోతిర్లింగార్చనలో మొట్టమొదటగా ఏకాదశ రుద్రులను ఏర్పరచుకొని ఎడమ వైపున షట్తారక లింగముల యొక్క చిహ్నముగా 6 జ్యోతులను వెలిగించి ఆ ఎడమ వైపున మరల దక్షిణామూర్తి యొక్క చిహ్నముగా మరొక జ్యోతిని వెలిగించి సదాశివ లింగమునకు క్రింది భాగముగా పరమపావనమై శక్తివంతమైనటువంటి గంగా పార్వతులను ఇద్దరు చిహ్నముగా 2 జ్యోతులను వెలిగించాం. ఇక ఇప్పుడు ప్రస్తారంలో కుడివైపున పైభాగమున వరుసగా పరమపావనమైనటువంటి 8 అష్టగణపతులను ఉంచాలి, 8 జ్యోతులను ఉంచాలి. 8 జ్యోతులు ఏమిటి అంటే అష్టగణపతులు. సకల వేదములు గణపతికి ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చింది. శంకర భగవత్పాదుల వారు కూడా పంచాయతనం అందు శక్తివంతమైనటువంటిది గాణాపత్యం తెలియచేశారు. గాణాపత్యం అంటే గణపతికి సంబంధించింది. అందుకని లోగడ మనం చెప్పుకున్నట్లుగా ఆదిత్య అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం, గణపతి యొక్క దివ్య అర్చన. ఎవరి గణపతి? వక్రతుండ ఏకదంత మహోదర గజానన లంబోదర వికట విఘ్నరాజ ధూర్మవర్ణ. ఈ 8 విధములైనటువంటివి ఉంచాలి. మనం సహజంగా ఏం చేస్తాము అంటే సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకన్నిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండశ్చర్పకర్ణో హేరంబస్కంధపూర్వజ షోడశైతాని నామాని యప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. 16 రకములైనటువంటివి ఉంటాయి. కానీ ఇక్కడ 8 రకములైనటువంటి వక్రతుండ ఏకదంత మహోదర గజానన లంబోదర వికట విఘ్నరాజ ధూమ్రవర్ణ ఈ శక్తివంతమైనటువంటి అష్టగణపతులను ఉంచి ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలక్షం వందేహం గణనాయకం. గణపతిని అర్చించాలి వేదమంత్రముల ద్వారా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మౌంజీకృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం బాలిందుశకలం మౌళిం వందేహం గణనాయకం. అష్టగణపతులను ఉంచిన తరువాత అష్టగణపతుల యొక్క అర్చన చేసి ఆ జ్యోతులకు వాటికి కూడా మళ్ళీ పూజా కార్యక్రమం చేయాలి. అటు తర్వాత అష్టనాగులు అని ఉంటారు. అష్టగణపతుల పక్కనే ఒక 8 దీపములు వెలిగించాలి. అంటే ఇవన్నీ జ్యోతిర్మయ సహస్ర జ్యోతిర్లింగార్చన అంటారు. దీని పేరు సహస్ర జ్యోతిర్లింగార్చన. అష్టనాగులు 8 మంది నాగులు ఉంటారు. ఎవరి 8 మంది? శేషుడు, తక్షుడు, అనంతుడు, వాసుకి, శంఖపాలకుడు, మహాపద్ముడు, కంబళుడు, కర్కోటకుడు అని పేరు కలిగిన 8 మంది నాగులు ఉంటారు. ఆ నాగులని ఆరాధించాలి. సుబ్రహ్మణ్యాష్టకములు అంటారు. కుటుంబంలో భార్యాభర్తలు పోట్లాడుకుంటూ ఉంటే, ఏ విధమైనటువంటివి కలిసి రాకుండా ఉంటే, యాక్సిడెంట్ ఇట్లాంటివి గనక జరిగి రక్తపాతములు గనక జరుగుతూ ఉంటే, ఎంతకాలానికి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటే, ముఖ్యంగా ఏం చెప్పారు అంటే కుజదోషం ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు తెలియచేస్తారు. ఈ కుజదోషము ఉన్నటువంటి వారు
గృహములో సంతానము నిలబడనటువంటి వారు, సంతానము లేనటువంటి వారు ఈ అష్టనాగులు ఆ నాగేంద్ర స్వామి వారిని ఆరాధించాలి. నాగేంద్ర స్వామి వారి యొక్క సుబ్రహ్మణ్యాష్టకాలు ఇలాంటి మొదలైనటువంటివి చదువుకోవాలి. లేదా ఈ పుణ్యమైనటువంటి ఈ జ్యోతిర్మయ ఈ జ్యోతులను వెలిగించి ఆరాధించి ప్రదక్షిణ గనక చేసినట్లయితే సమస్త దోషములన్నీ తొలగిపోతాయి. ఇవి కాక అష్టసిద్ధులు అని ఉంటాయి. ఈ 8 మంది నాగుల ప్రక్కన అష్టసిద్ధులు, ఇవి చాలా గొప్పవి. ఈశ్వరుని ఆరాధిస్తే ఈ సిద్ధులు కలుగుతాయి. ఏమిటి అష్టసిద్ధులు? అనిమ, లఖిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, వశత్వ సిద్ధి. అనిమ, లఖిమ చైవ, మహిమ, గరిమ తథా ప్రాప్తి, ప్రాకామ్యమీశత్వం, వశత్వం. ఇవి 8 సిద్ధులు. అనిమ అంటే ఒక సిద్ధి. ఈ సిద్ధులు ఎవరికి ఉన్నాయి? యోగీశ్వరులకు ఉంటాయి, సిద్ధపురుషులకు ఉంటాయి, ఉపాసనాపరులకు ఉంటాయి, ఆంజనేయ స్వామి వారికి ఉంటాయి. అందుకనే మీరు హనుమాన్ చాలీసా విన్నే ఉంటారు బహుశా. అష్టసిద్ధి నవ నిధికే దాత అసవరదింహా జానకీ మాతా రామ రసాయన తుమ్హరే పాసా సాదర తుమ్ రఘుపతి కే దాసా అష్టసిద్ధి నవ నిధికే దాత. హనుమా, నీకు 8 సిద్ధులు ఉన్నాయి. జానకీమాత నిన్ను దీవించింది, అంత గొప్పవాడివి నువ్వు. అనిమా అంటే అణువు కన్న పరమాణువు చిన్నవాడవుతాడనమాట. ఈశ్వరుడు కూడా అంతే. 8 సిద్ధులలో ఆ 8 సిద్ధులు నాకు కలగాలి. ఏదైనా ఒకటైనా నాకు కలగాలి. ప్రార్థించాలి ఈశ్వరుని. అణువు కంటే పరమాణువు అవ్వటం. లఖిమ, లఖిమ అంటే అత్యంత తేలిక. ఈ లఖిమా సిద్ధి ఎలా ఉంటుంది అంటే, ఒక దూది పింజని మనం తీసుకొని ష్ అని కనుక ఊదితే ఆకాశంలో అని ఎలా వెళుతూ ఉంటుందో అలాగే మన దేహం ఆకాశంలోకి అలా లేచిపోతుంది. దూది పింజలా తేలికైపోతుంది. మామూలు వారికి తేలిక అవ్వదు. ఈ సిద్ధులు ఉన్న వారికే తేలిక అవుతుంది. మరి ఆంజనేయ స్వామి వారు ఆకాశ మార్గాన తేలికగా ఎక్కడైనా ఎగిరారా అని రామాయణం చూస్తే, రావణాసురునిచి అపహరింపబడినటువంటి సీతమ్మ దాడ తెలుసుకొనడానికి అభంగతరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైనటువంటి వారిధి దాటాడు ఈ లఖిమా అనేటువంటి సిద్ధితోని. శత్రుకర్షణుడు బుద్ధిమంతుడు మతివంతుడైనటువంటి శ్రీ హనుమంతుని కీర్తించారు. హనుమా జయ హనుమాన్, నిన్ను మించిన వాడెవడున్నాడు? శ్రీరామనామ ప్రచారకుడవు నీవు, జయ రామతత్వ విశారదుడవు నీవు, సర్వమంత్రతంత్ర ప్రసిద్ధుడవు నీవు, మహత్కార్య సమర్థుడవు నీవు, సర్వమ్ము కాచెదవు గర్వమ్ము దృంచెదవు పర్వమ్ము గుర్చెదవు సర్వోదయ ప్రభూ. సర్వమ్ము కాచెదవు గర్వమ్ము దృంచెదవు పర్వమ్ము గుర్చెదవు సర్వోదయ ప్రభూ. దేని వలన? అందుచేతనే ఈశ్వరుని ఆరాధించినటువంటి వారికి 8 సిద్ధులు కలుగుతవి కనుకనే 8 సిద్ధుల చిహ్నంగా అష్టనాగుల ప్రక్కనే 8 రకములైనటువంటి జ్యోతులను వెలిగించాలి. దీని పేరే సహస్ర జ్యోతిర్లింగార్చనలో ప్రధానమైనటువంటిది అణిమ, లఖిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యమీశత్వం, వశత్వం. అణిమ, లఖిమ అంటే అది. మహిమ అంటే అర్థం ఏమిటి? మహిమలు చూపించటం. ఓం అంటే చాలా. ఆంజనేయ స్వామి వారు కూడా మహిమలు చూపించగలిగినటువంటి వాడు. మనం హనుమాన్ చాలీసా కానీ ఏదైనా సరే చదువుకొని మనం పడుకున్నాం అనుకోండి, ఈశ్వరార్చన చేసుకొని ఈశ్వరుని యొక్క అలా నామాన్ని పలికి ముఖాన విభూది పెట్టుకున్నాం అనుకోండి ఒక మహామంత్రంతో, ఆ విభూది పరమం పవిత్రం, లీలా విచిత్రంగా ఆ విభూది యొక్క మహిమతో మనకు శుభం కలుగుతుంది. సింధూరము యొక్క మహిమతో మనకు శుభం కలుగుతుంది. మహిమ చూపిస్తాడన్నమాట. రోగాలు పోగొట్టి భోగాలు తెప్పిస్తాడు. భయములు పోగొట్టి జయములు కలిగించేటువంటి దేవదేవుడుగా ఆరాధిస్తూ ఉంటారు ఈశ్వరుని ఆంజనేయ స్వామి వారు సమస్త దేవతల్ని. అంటే మహిమ చూపించగలిగినటువంటి వారు. ఇప్పుడు ఏడుకొండల స్వామి కానీ దివ్యమైనటువంటి స్వాములు మన కోసం భూమిపై వెలిసి అవతారమును దాల్చినటువంటి మహనీయులు మహిమలు చూపించారు. వాళ్ళందరూ కూడా. శ్రీకృష్ణుడు కూడా మహిమ చూపించగలడు. అలాగే గరిమా ఒక పర్వతంలా. అసలు ఆయన మామూలు వ్యక్తి కాదు. అందుకనే ఒక ఉదాహరణకు ఆంజనేయ స్వామి వారిని తీసుకున్నాం. అందరూ దేవతలు ఇలాగే ఉంటారు. గరిమా ఆంజనేయ స్వామి వారు విశ్వ విరాట్ స్వరూపాన్ని ఎక్కడైనా చూపించారా? వేలడంత కావాలంటే వేలడంత అయినాడు సీతామాత చెంత. సీతామాత ఒక మాట మాట్లాడినందుకు వానరా అని నోరు జారినందుకు
అలిగినటువంటి మహానుభావుడు ఒక్కసారి అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారధి దాటినటువంటి వ్యక్తి తన విశ్వ విరాట్ స్వరూపాన్ని చూపించాడు. నేను కేవలము వానరుణ్ణే కాదమ్మా, మేరుమందర సంకాసో బభౌ దీప్తానల ప్రభః అగ్రతో వ్యవతస్తేజ సీతాయా వానరోత్తమః. ఎర్రని ఎర్రని కన్నులు వజ్రదంస్ట్రములు వజ్రనఖములు పెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కాలాగ్ని సదృశమై మందరగిరి వలె మహోన్నతమై కాంతులెగ జిమ్మె అతి భీకరమై. తేజోమయ రూపంతో వెలుగొందటమే గరిమా అనే సిద్ధి. ప్రాప్తి, కోరుకున్నటువంటివన్నీ తనకు వస్తూ ఉంటాయి, దీని పేరు ప్రాప్తి. ఓం నాకు ఇది కావాలి అలా చేతిలోకి వచ్చేస్తాయి. మనం కల్పవృక్షం దగ్గర కూర్చొని ఏది కోరుకుంటే అవి ఎలా వస్తాయో, కామధేనువు దగ్గర కూర్చొని ఏది కోరుకుంటే ఎలా వస్తాయో, అలాగే పరిపూర్ణమైనటువంటి ఈశ్వరుని యొక్క దివ్య అనుగ్రహంతో జ్యోతిని వెలిగించినప్పుడు మనం కోరుకున్నటువంటివన్నీ వస్తూ ఉంటాయి ఈశ్వర అనుగ్రహంతో. ప్రాకామ్యం, నీ కోరినటువంటి కోరికలు అనుకోనటువంటి సంఘటనలు అన్నీ శుభములే జరుగుతాయి. ఈశత్వం, ఈశ్వర ఆరాధన చేసేటువంటి వాడు ఈశ్వరునితోటే సమానం. యః పఠేన్నామ సహస్రం విషం తస్య వినశ్యతి. విషబాధ పోవాలంటే లలితా సహస్రనామాలని ఎలా చదవాలో అగస్త్యునికి నేర్పుతున్నాడు హయగ్రీవుడు. ఎలా పోతుందట విషబాధ గమనిద్దాం. అమ్మవారి సహస్రనామాల విశిష్టతను తెలిపే కార్యక్రమం శ్రీలలితే నమోస్తుతే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మీ భక్తి టీవీలో. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, రుణబాధ, శత్రురోగ నివారణకు, వ్యాపారాభివృద్ధికి, ధన ప్రాప్తికి, ఆరోగ్య సమస్యలు వంటి అనేక రకాల సమస్యల పరిష్కారానికి సులభమైన పరిష్కారాలను అందించే కార్యక్రమమే ఈ విజయ సిద్ధి. ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ జ్యోతిష్యులు నందిపట్ల హరిప్రసాద శర్మ గారు మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను అందిస్తారు. విజయ సిద్ధి ప్రతి బుధవారం ఉదయం 11:30 మీ భక్తి టీవీలో. దిశ తెలుసుకొని దశ మార్చుకోండి. విద్యార్థులు విజయం సాధించాలంటే, ఆడపిల్లల వివాహాలు శుభంగా జరగాలంటే, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఆసుపత్రులు సజావుగా సాగాలంటే, ఖర్చు లేని వాస్తు మార్పులతో జీవితాలను సుఖమయం చేస్తుంది మీ వాస్తు ప్రపంచం. వాస్తు కిరీటి వడ్లమూడి అప్పారావు గారిచే కేసీపీ సిమెంట్ సమర్పించు వాస్తు ప్రపంచం. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ భక్తి టీవీ. చంద్ర కళలుగా ఉన్న 360 కళలను తన పాదపద్మాల నుంచి ప్రసారం చేసి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉండే 6 కేంద్రాలలో 6 చక్రాలలో నిక్షిప్తం చేసింది. అందువల్ల సాధకుడి యొక్క దివ్యదేహం కాంతిమయమైపోతున్నది. సౌందర్య లహరి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు మీ భక్తి టీవీలో. విభూదిని నుదురున ధరించి మెడలో రుద్రాక్షమాల వేసుకున్నటువంటి ఏ వ్యక్తికైనా మానవులు నమస్కరించాలి. దేనికో తెలుసా అండి? ఆ మానవుడు ముఖాన ధరించిన విభూది గొప్పది, ఐశ్వర్యవంతమైనటువంటిది, దానిని చూచినా పుణ్యమే. అందుకనే లోకులు తరించాలి, మనం తరించాలి అంటే ముఖాన విభూది ఉండాలి అన్నారు శాస్త్రంలో. దేనికని విభూది బొట్టు పెట్టుకుండేది? నువ్వు తరిస్తావు, నీ ముఖాన్ని చూసినటువంటి వారు తరిస్తారు. నువ్వు సజ్జనుడివై గనక ఉంటే నీ జేబులో ఉన్న పెన్ను కూడా ఇతరుల యొక్క నమస్కారాన్ని పొందుతుంది. నువ్వు యోగ్యుడవు అనుకోండి, నమస్కారమండి అని ఎవరైనా మిమ్మల్ని అంటే నువ్వు తొడుక్కున్న చొక్కా కూడా నమస్కారం చేరుతుంది. నీ జేబులో ఉన్న పెన్ను కూడా నమస్కారాన్ని పొందుతుంది.
నీ పెట్టుకున్న కళ్ళజోడు కూడా నమస్కారాన్ని పొందుతుంది. దేనికని? నిన్ను ఆశ్రయించింది కనుక. సజ్జనుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తికి పక్కన ఉన్న వాళ్ళకు కూడా గౌరవం కలుగుతుంది. అది గొప్ప విశేషం. అందుచేతని భజ సజ్జన సాంగత్యం. మానవుడెప్పుడూ సజ్జనుడుగా ఉండాలి, సజ్జనులతోనే స్నేహం చేయాలి, యోగ్యమైనటువంటి మాటలే మాట్లాడాలి. అప్పుడే ఈశత్వము అనేది కలుగుతుంది. అంటే నీవే ఈశ్వరుడివి. అహం బ్రహ్మాస్మి చిదానంద రూప శివోహం శివోహం. నీవెవరివి? ఆనంద స్వరూపమైనటువంటి శివస్వరూపాన్ని నేను. మరి బాధలున్నాయే, ఆ బాధలు దేహానికి. తల నొప్పి ఉన్నదే, తలకు మాత్రమే, నీకు కాదది. అది గుర్తుపెట్టుకో. వృద్ధాప్యము వచ్చిందే, అది వృద్ధాప్యం నీకు కాదు, అది నీ దేహానికి. అందుచేతనే భగవద్గీతలో కూడా దేహాన్ని వర్ణించారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహమునకు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము ఈ అవస్థలు తప్పవు. కానీ ఆత్మ నిత్యమై సత్యమై వెలుగొందుతుంది. ఈ ఆత్మకు చరణము లేదు. ఇట్టి ఆత్మస్వరూపమే ఈశ్వరుని యొక్క స్వరూపమై నీ దేహమునందు ప్రకాశిస్తున్నది. అందుచేతనే ఆత్మ నిత్యమై సత్యమై వెలుగొందుతుందట. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అగ్నిచేత కాల్చబడదు, తడి చేత, వాన చేత, నీటి చేత తొలపబడదు. శక్తివంతమై వెలుగొందుతుంది కనుకనే నీవు ఈశ్వర స్వరూపం. అందుచేతనే ఈశ్వరం, ఈశత్వం అంటే సకల సమన్వితమైనటువంటి దివ్య శక్తులన్నీ ఏకీకృతమైనటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని ఈశ్వరత్వం అని పిలుస్తారు. ఇక అటు తర్వాత వశత్వం. నీవు చూచినా నీ వెంటనే వస్తారు. షిర్డీ సాయి కథలో చూడండి. సాయిబాబా ఒక్కసారి అలా చూడగానే ఆయన వెంట వెళతారట. దుర్మార్గుడు కూడా, నాస్తికుడు కూడా, హేతువాదులు కూడా. ఎవరైనా ఏమిటి ఈయన యొక్క ప్రవర్తన ఏమిటి అని ఆలోచిస్తారట. అంటే తన వశము చేసుకొనగలిగినటువంటి శక్తి ఈశ్వరునికి ఉన్నది. పార్వతీదేవంతటి ఆమె శివుణ్ణి చూచి వశురాలైపోయింది. తన యొక్క మహా తపస్సు చేసి ఈశ్వరుని యొక్క వశమైపోయింది. ఎంతటి గొప్ప విశేషం! అందుచేతనే వశత్వ సిద్ధి, వీటి పేరే అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులు మనకు కలగడానికి, ఈశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి, దేవతల ఆశీస్సులు పొందడానికి అణిమా లఖిమా చైవ మహిమా గరిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశత్వం చ. ఈ 8 సిద్ధులకై 8 జ్యోతులను అక్కడ వెలిగించాలి. ఇప్పుడు నేను చెబుతున్నటువంటివి లోగడ ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కనుక లెక్క పెట్టుకుంటే 1149 జ్యోతులు వస్తాయి. దీని పేరు సహస్ర జ్యోతిర్లింగార్చన. ఇది కాక సదాశివలింగమునకు పైభాగాన ఎడమవైపున మధ్యలో సదాశివలింగం ఉంటుందని చెప్పుకున్నాం. శక్తివంతమైనటువంటిది ఇది. అష్టశక్తులు అని ఉంటాయి, 8 శక్తులు ఉంటాయి. అమ్మవారిలో అష్టాదశ పీఠములే కాక, అమ్మవారు అనేక రూపములే కాక ప్రధానమైనటువంటివి అష్టశక్తులు. ఏమిటివి? వామా, జ్యేష్ఠ, రౌద్ర, కాళీ, కల వికరిణి, బల వికరిణి, బల ప్రమథిని, సర్వభూత దమని. ఈశ్వరుడికి ఎన్నున్నాయో ఈయనకన్నున్నాయి. ఈశ్వరుడు 11 మంది ఉన్నారుగా, ఈమె 8 మంది, 8 రూపాలతో ఉంటుంది. అందుచేతనే వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమ, సర్వభూత దమనాయ నమో,
మనోన్మనాయ నమః. ఇక్కడ కూడా హిమా, జ్యేష్ఠ, రౌద్రి, కాళీ, కలవికరణి, బలవికరణి, బలప్రమిదిని, సర్వభూత దమని జగన్మాత. హే జగన్మాత, ఈ అష్టశక్తులలో దివ్యమైనటువంటి రూపం కాళీ అని పేరు కలిగినటువంటి రూపాన్ని కాళిదాసు ఆరాధించారు, జగన్మోహినిగా ఆరాధించారు, సకల దేవతలకు అధిపతిగా ఆరాధించారు. ఓం ఐం హ్రీం క్రీం శ్రీం దివ్యమైనటువంటి 4 భుయ మహామంత్రములతో ఆరాధించాడు మహానుభావుడు ఆయనే. ఓంకారస్వర మంగళాచరణ మంత్రోన్మధ్యన్ మహాసుందరీ. ఓంకారస్వర మంగళాచరణ మంత్రోన్మధ్యన్ మహాసుందరీ. ఐంకారోదిత సామగాన రస సత్యానంద రత్నాంబరీ. హ్రీంకారోజ్జల బీజ సంపుటల సత్ప్రేమైక విద్యాధరీ. శ్రీంకారోపరి శంకరీ సుఖకరీ శ్రీరాజరాజేశ్వరీ. అష్టదివ్యమైనటువంటి శక్తులతో కల వికరణిగా, బల వికరణిగా, బల ప్రమర్థినిగా, సర్వభూత దమనిగా, జ్యేష్ఠాదేవిగా, వామ అంటే అందమైనటువంటి వామాక్షి అంటారన్నమాట. వామాక్షి అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఉన్నది. ఇన్ని పేర్లతో అమ్మవారు అష్టశక్తులుగా మనకు దర్శనమిస్తుంది. అంతేకాక ఈ జగన్మాత మాత, ఈమె పేరు మాత. అష్టమాతలున్నారు. అందుచేతని లలితా సహస్రనామంలో హయగ్రీవుడు అగస్త్యుల వారికి తెలియచేస్తూ ఈ అమ్మని ఏమని పిలవాలో తెలియనా? ఓ మునీశ్వరులారా, ఏమని పిలవాలి అంటే బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఏమని? శ్రీమాత అనాలి అన్నారు. శ్రీమాత, ఈమెయే అష్టమాతలుగా ఉన్నది. మాత అంటే తల్లి. శ్రీమాత, ఈ లోకంలో మానవులు ఎవరిని గౌరవించాలి? అసలు నీకు శక్తి కలగాలి అంటే అమ్మకు నమస్కారం చేయాలి. అప్పుడు నీకు మంగళప్రదం జరుగుతుంది. తల్లిని ఎవడైతే దూషిస్తాడో అతనికి అన్ని అమంగళములే జరుగుతాయి. లోకంలో చూడండి, కొందరు దుర్మార్గులుంటారు, తల్లిదండ్రులను దూషించేటువంటి పాపాత్ములు. ఒకవేళ తండ్రి నిన్ను తిట్టినా సరే నీవు మాట్లాడకూడదు అని శాస్త్రం చెబుతోంది. 3 అన్నదమ్ములుంటే స్వయంగా నాన్న గనక పంచి గనక ఆస్తిస్తే తలకాయ ఉంచుకొని వెళ్ళాలి, కానీ నాన్న తమ్ముడికి ఇంతిస్తావా అని అనకూడదు. తల్లిని దూషించకూడదు. దేనికని? మంగళం. శ్రీమాత, శ్రీ అంటే శుభం, శ్రీ అంటే గౌరవం, శ్రీ అంటే ఆనందం, శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే సంపద, శ్రీ అంటే శుభం, శ్రీ అంటే గౌరవం. ఏ పేరు ముందైనా శ్రీ అని పెట్టండి, ఎంత ఆనందమో. శ్రీ లేకుండా ఉండని ఎంత అగౌరవమో. కనుక గౌరవాన్ని కలిగించేటువంటి వ్యక్తి ఎవరు అంటే అమ్మ. గౌరవాన్ని పొందేది ఎవరు అంటే అమ్మ. మనల్ని గురించి అమ్మ అనుకుంటుందట, శ్రీగా ఉండాలిరా నా కొడుకు అని. అంటే అర్థం ఏమిటి? నా కుమారుడు గొప్పవాడు కావాలి, నా కుమారుడిలో కొన్ని చెడ్డ లక్షణములు ఉన్నాయి, ఈ చెడ్డ లక్షణములన్నీ తొలగిపోవాలి, ఎలా మాట్లాడాలో నా కొడుకుకి తెలియాలి, నా కొడుకు సంఘంలో గొప్పవాడుగా ఉండాలి, మంచివాడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే ఈ లోకంలో ఎవ్వడికీ లేదు, ఒక్క అమ్మకే ఉన్నది. గుర్తుపెట్టుకోండి. నీవు ఏమి చేసినా క్షమించేటువంటిది అమ్మ. అందుచేతనే సౌందర్యలహరిలో అమ్మని వర్ణిస్తారు. అమ్మ యొక్క భావాలు ఇంత అంతా అని ఎవరు కూడా వర్ణించలేరు. శంకరుడు వర్ణించాలి, శంకరాచార్యులు వర్ణించాలి. ఆ మాటలని మనం చెప్పుకోవాలి, అప్పుడు మనం అందరం తరించాలి. అష్టమాతలు ఉంటారట. ఎవరి అష్టమాతలు? బ్రాహ్మీ, మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహి ఇంద్రాణి చాముండా మహాలక్ష్మీ. బ్రాహ్మీ, బ్రహ్మతత్వమును పొందినప్పుడు బ్రాహ్మీ, మహేశ్వరతత్వమును పొందినప్పుడు మాహేశ్వరి, కౌమారి వైష్ణవతత్వమును పొందినప్పుడు వైష్ణవి, వారాహి ఇంద్రత్వమును పొందినప్పుడు ఈ అమ్మయే ఇంద్రాణి అనేటువంటి పేరుతో వర్ధిల్లుతుంది. ఇంద్రాణి, చాముండా, మహాలక్ష్మి. సర్వశక్తి సమన్వితమైనటువంటి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి ఏ సకల దేవతలను ఆరాధిస్తున్నారో అట్టి దేవతలను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి అష్టశక్తులు అంటారు వీటిని. ఉపాసన చేసేటువంటి శాక్తేయము అన్నామే. శక్తికి సంబంధించినటువంటి ఆశ్వీజమాసంలో కానీ ఎర్రని గుడ్డలు కట్టుకొని, ఎర్రని మాలలు వేసుకొని, ఎర్రని కుంకం పెట్టుకొని, ఎర్రని కుంకంతో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు కదా. అట్టి ఆరాధించేటువంటి సర్వశక్తి సమన్వితమైనటువంటి శక్తులు 8. ఈ 8 శక్తుల చిహ్నముగా
సహస్ర జ్యోతిర్లింగార్చనలో సదాశివలింగమునకు ఈ అష్టశక్తులకు క్రింది భాగాన దివ్యశక్తి సమన్వితమైనటువంటి జ్యోతులను అలా వెలిగించాలి. అట్టి జ్యోతిర్మయమైనటువంటి అమ్మకు పాదాభివందనం చేస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం